హలో డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైనటువంటి పార్ట్ అయినటువంటిది టెన్సెస్. ఈ టెన్సెస్ గురించి స్థూలంగా మనం క్రితం వీడియోలో అన్ని టెన్స్ల గురించి స్థూలంగా నేర్చుకున్నాం. అయితే ఒక్కొక్క టెన్స్ గురించి మనం విపులంగా నేర్చుకునే ప్రయత్నం ఇక్కడ చూద్దాం. ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. దెర్ ఆర్ మెయిన్లీ 3 టెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మనకు ముఖ్యంగా 3 రకాలైనటువంటి టెన్సెస్ కనబడతాయి. అవి ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. ఇవి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 కాలాలు. ఈ ఒక్కొక్కటి మళ్ళీ 4 రకాలుగా విభజించడం జరిగింది. ఈచ్ టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4. అంటే ప్రజెంట్ టెన్స్ 4, పాస్ట్ టెన్స్ 4, ఫ్యూచర్ టెన్స్ 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ టెన్స్లో 4 ఏమిటి? దాంట్లో ఒకటవది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 గురించి వరుసగా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి, దాని యొక్క యూసేజ్ గురించి ఉదాహరణలతో సహా మనం నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీని డెఫినేషన్ ఏంటో ఒకసారి చూద్దాం. ద టెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ హ్యాబిచువల్ యాక్షన్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ వర్క్స్ అండ్ డైలీ వర్క్స్ ఈజ్ కాల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే అలవాటుగా చేసే పనులను, నిత్య సత్యాలను, సాధారణ పనులను మరియు రోజు చేసేటువంటి పనులను తెలియజేయటానికి ఉపయోగించేటువంటి టెన్స్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటారు. మనం రెగ్యులర్గా చేసే పనులు, లేదా యూనివర్సల్ ట్రూత్స్, జనరల్గా చేసేటువంటి పనులన్నిటినీ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ తోటే చెప్పాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని గుర్తుపట్టడానికి లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి పదాలు ఏమిటో, ఆ కీవర్డ్స్ ఏమిటో ఒకసారి చూద్దాం. డైలీ, ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్, ఎవ్రీ మార్నింగ్, యూజువల్లీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఎవర్, నెవర్, ఆఫన్, సెల్డమ్, సమ్టైమ్స్, అకేషనల్లీ, నౌ అండ్ దెన్. ఇవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడేటువంటి కీవర్డ్స్. వీటి ఆధారంగా కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని గుర్తుపట్టవచ్చు. ఇక డోంట్ ఫర్గెట్ అని ఇక్కడ ఒకటి ఇచ్చాను చూడండి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడేటువంటి వర్బ్ ఎల్లప్పుడూ V1లోనే ఉండాలి. అంటే వర్బ్ ఎల్లప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. వర్బ్ ఎప్పుడు బేస్ రూపంలో, బేస్ ఫామ్లోనే ఉంటుంది. V1లో ఉండాలి. V1, V2, V3 అంటాం కదా, అది V1లోనే ఉండాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్గా ఉన్నప్పుడు, అంటే హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు వర్బుకి ఎస్ కానీ, ఈఎస్ కానీ లేదా ఐఈఎస్ కానీ చేరుస్తారు. ప్లే ఉందనుకోండి, ప్లేస్. గో ఉంటే గోస్, గోకి ఈఎస్ తగిలించాం, ప్లేకి ఎస్ తగిలించాం. ఇది మర్చిపోకుండా ఉండాల్సినటువంటిది. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు మాత్రమే వర్బ్కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ యాడ్ చేయాలి. ఇక దీని యొక్క స్ట్రక్చర్ ఏందో చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు దీన్ని మనం పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు పాజిటివ్, నెగిటివ్ తీసుకోవచ్చు, క్వశ్చన్ ట్యాగ్ తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా మనం ఈ రెండింటినే స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్. V1 ఇక్కడ చూడండి, వర్బ్ 1 అంటే V1 అనమాట, అంటే బేస్ ఫామ్. ఈ సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేటువంటి సబ్జెక్టులు లేదా పేర్లు ఏవైనా ఉండొచ్చు, కానీ వర్బ్ మాత్రము ఖచ్చితంగా V1ఏ ఉండాలి. V1 అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వర్బ్ అని అర్థం. V2 అంటే పాస్ట్ టెన్స్ అవుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్, వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్.
నెగిటివ్ స్టేట్మెంట్ అంటేనే మనకు అందులో నాట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాట్ అనేది ఇండివిజువల్గా రాదు కాబట్టి డూ డస్తో వచ్చి నాట్ వస్తుంది. దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ అంటాం. ఉదాహరణల ద్వారా చూస్తే మరి కాస్త మంచిగా అర్థం చేసుకోవచ్చు. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఐ అనేటువంటిది సబ్జెక్ట్, ప్లే అనేటువంటిది వర్బ్, క్రికెట్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఈ వర్బ్ అనేటువంటిది ప్లే అనేటువంటిది V1 అంటే ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వర్బ్. ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ డే అన్నాం. మరి ఇదే నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి వర్బ్ ముందు ఏమొస్తుంది చూడండి, ఐ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఇప్పుడు ఐ వి యు దేకి డూ వస్తుంది, అదే హీ షీ ఇట్కి డస్ వస్తుంది. ఇది ఇక్కడ డోంట్ అంటాం, అక్కడ డజంట్ అంటాం, అంతే తేడా. ఎందుకు డజంట్ అంటారు? హీ షీ ఇట్ అనేటువంటిది V1 బేస్ ఫామ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అంటే ప్లే అంటే ప్లే, సింగ్ అంటే సింగ్స్, అట్లా. వి ప్లే క్రికెట్ ఎవ్రీ డే. మేము రోజు క్రికెట్ ఆడతాం. వి డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. నెగిటివ్, ఆడతామంటే ఆడము అని. వి డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే, మేము రోజు క్రికెట్ ఆడము అని చెప్తున్నాను. యూ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. యూ డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. దే ప్లే క్రికెట్ ఎవ్రీ డే. దే డోంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఇక్కడ చూడండి, ఈ 4 ఒక రకంగా ఉంటే ఇక్కడ హీ షీ ఇట్ తోటి వచ్చేవి మరో రకంగా ఉంటాయి. అంటే సేమ్ ఉంటాయి కానీ వర్బ్లో కొంచెం చేంజ్. చూడండి ఏం చేంజ్ వచ్చిందో. హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. మామూలుగా హై ప్లే క్రికెట్ అన్నాం కదా, వి ప్లే అన్నాం, యూ ప్లే అన్నాం, దే ప్లే అన్నాం. ఇక్కడ హీ ప్లేస్ అంటున్నాం. అంటే ఇంతకుముందు చెప్పినట్టు థర్డ్ పర్సన్ వర్బ్ ఉన్నప్పుడు, సింగులర్ ఉన్నప్పుడు ఎస్ యాడ్ అవుతుంది, ఈఎస్ యాడ్ అవుతుంది, ఐఈఎస్ యాడ్ అవుతుంది అన్నాం. దట్స్ వై హీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. అదే నెగిటివ్కి వచ్చేటప్పటికి ఇది ప్లేస్ అంటే ప్లేస్లోనే డస్ కలిసి ఉంది కనుక డజంట్. హీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఇది మార్పు. ఇక్కడ డోంట్ అన్నాం, ఇక్కడ డజంట్ అంటున్నాం. షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే. షీ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. ఒకవేళ ఇట్ కూడా చెప్పదలుచుకుంటే ఇట్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీ డే, ఇట్ డజంట్ ప్లే క్రికెట్ ఎవ్రీ డే. దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మనకు గుర్తుండాలి. గుర్తుంటే మనం ఈజీగా సెంటెన్స్లు రాయవచ్చు. ఇక యూసేజ్ ఎక్కడ వాడతాము, ఏ సందర్భాల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాము అనేది ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. The simple present tense is used to 1. To express a habitual action, custom, routine or habit. ఇంతకుముందు మన డెఫినేషన్ కూడా చెప్పినట్టు ఒక నిర్ణీత కాల వ్యవధి ప్రకారం జరిగే దైనందిన వ్యవహారాలు లేదా అలవాట్లను తేయడానికి. దైనందిన వ్యవహారాలు అంటే డైలీ జరిగేటువంటి పనులు, ఒక పద్ధతి ప్రకారంగా రెగ్యులర్గా జరిగేటువంటి పనులని, హ్యాబిట్స్ని తెలియజేయడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతారు. చూద్దాం. స్నేహ వేక్స్ అప్ ఎర్లీ ఎవ్రీ మార్నింగ్. పొద్దున్నే లేస్తుంది అంటే రోజు కూడా. ఐ డూ ఎక్సర్సైజ్ డైలీ. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. హీ టేక్స్ కాఫీ రెగ్యులర్లీ. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి పనులు. రెండవది, టు ఎక్స్ప్రెస్ యూనివర్సల్ ఆర్ సైంటిఫిక్ ట్రూత్స్. మనకు నిత్య సత్యాలని లేదా సైంటిఫిక్ సత్యాలని అంటే విజ్ఞాన శాస్త్ర సత్యాలను తెలియజేయడానికి దీన్ని వాడతారు. శాశ్వత సత్యాలు లేదా విజ్ఞాన శాస్త్ర సత్యాలను తెలియజేయడానికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతారు. ఉదాహరణ చూద్దాం. అయితే ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడ ఆగదు, రెగ్యులర్గా జరిగేటువంటి పని. ఇది యూనివర్సల్ ట్రూత్. వాటర్ ఫ్లోస్ డౌన్. నీరు పల్లానికే వెళ్తుంది అని. ఐస్ ఈజ్ కోల్డ్. ఇవి యూనివర్సల్ ఆర్ సైంటిఫిక్ ట్రూత్స్ సంబంధించి. ఇక మూడవది, టు ఎక్స్ప్రెస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ నౌ ఎట్ ద టైమ్ ఆఫ్ టాకింగ్. మనం మాట్లాడుతున్న సందర్భంలో జరిగేటువంటి పనులను చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతారు. ఐ రైట్ ఎ లెటర్. లుక్, మై ఫ్రెండ్ ఈజ్ సింగింగ్. హియర్ కమ్స్ యువర్ ఫ్రెండ్. ఇవి ఒక రకమైనటువంటిది. మరొకటి టు ఎక్స్ప్రెస్ ప్రావర్బ్స్.
ప్రవర్బ్స్ అంటే సామెతలు అని చెప్తాం కదా, ఆ వాటిని వాడేటప్పుడు సామెతల్లో ఎక్కువగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతారు. ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, ఏ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ ద టూల్స్. పని చేతగానోడు పనిముట్లను తిట్టాడట. వర్క్ ఈజ్ వర్షిప్. ఇవి ఇటువంటి జనరల్ ప్రావర్బ్స్ అన్నీ కూడా ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఫిఫ్త్ వన్, టు ఎక్స్ప్రెస్ పాస్ట్ ఈవెంట్స్ ఇన్ ద హెడ్లైన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్. పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ హెడ్లైన్స్లో చెప్పడానికి మనం వీటిని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. ఒకవేళ అది పాస్ట్ టెన్స్లో జరిగినప్పుడు, అది జరిగిపోయిన పని అయినప్పటికీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. ఇండియా టెస్ట్ న్యూక్లియర్ బాంబ్ అంటే టెస్టెడ్. ఆల్రెడీ ఇండియా న్యూక్లియర్ బాంబ్ని టెస్ట్ చేసింది అని చెప్పడానికి టెస్ట్ అంటారు, కానీ టెస్టెడ్ అనే అర్థం అది. ద ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్. ప్రైమ్ మినిస్టర్ రిజైన్స్ అంటే చేస్తాడు అని కాదు, ఇక్కడ చేశాడు అనే అర్థం. హీ రిజైన్డ్ ఆల్రెడీ. ద ఫార్మర్ సీఎం పాసెస్ అవే. మాజీ ముఖ్యమంత్రి పాసెస్ అవే అంటే పాస్డ్ అవే అంటే చనిపోయాడు, డైడ్ అని అర్థం. హెడ్లైన్స్లో మాత్రమే ఇట్లా వాడాలి, మిగతా సందర్భంలో కాదు. ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ టేక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని చూడండి, ఈ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు అవి తప్పకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఆల్వేస్, యూజువల్లీ, ఆఫెన్, ఎవ్రీడే, సమ్ టైమ్స్. ఇవి సింపుల్ ఈ యూసేజ్, ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. He works hard always. Often it rains here. Every day he takes coffee. Sometimes we play cricket. Usually he comes here in the morning. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఉపయోగించేటువంటి విధానము, ఏ ఏ సందర్భాల్లో వాడాలి, దాని స్ట్రక్చర్ ఏంది అనేటువంటిది. ఈ విషయాలని మనము కూలంకషంగా నేర్చుకోవటం, వాడటం ద్వారా, నిత్యం వాడటం ద్వారా మనం ఒక పట్టు సాధించవచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా. ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.